800 అడుగుల దగ్గర నీటిని వాడుకునే ఒక గొప్ప రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జగనన్న తీసుకొస్తే దాన్ని ఆపేసిన కూటమి ప్రభుత్వాన్ని 800 అడుగుల లోతులో పాతి పెట్టడానికి రాయలసీమ వాసులు రెడీగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. రాయలసీమకి ద్రోహం చేస్తే రాయలసీమ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించడానికే ఈరోజు రాయలసీమకు సంబంధించిన అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఈ రాయలసీమ పొలాల్లో కృష్ణా జలాలు పరవళ్ళు తొక్కే విధంగా చేశారు. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసి నేను ప్రజలకి మంచి చేస్తానని చెప్పడమే కాకుండా ఈ రాయలసీమలో శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేయడానికే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడమే కాకుండా దాదాపుగా 87% పనులు పూర్తి చేశారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాంటి రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ని ఇదే రాయలసీమలో పుట్టి ఈ రాయలసీమ గాలిని పీల్చి ఈ రాయలసీమ ఓట్లతో ముఖ్యమంత్రిగా 4 సార్లు కూర్చొని ఈ రాయలసీమ రైతులు పండించిన ధాన్యాన్ని తిని ఈ రాయలసీమకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటై ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడప్పుడు రాయలసీమకు ద్రోహం చేయడానికి రెడీగా ఉంటాడని ఆయన కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇచ్చిన జీవో చూస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాయలసీమలో ఉన్న న్యాయ రాజధానిని తరలించాడు, రాయలసీమలో ఉన్న ఎయిమ్స్ని తరలించాడు, రాయలసీమకి నీటి హక్కుల్ని కల్పించే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఆపేశాడు అనేది రాయలసీమ వాసులందరూ కూడా గుర్తుపెట్టుకొని బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత స్వార్థపరుడు